తాజా 30 నందమూరి బాలకృష్ణకు హిందూపురం రాజకీయాలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఆయన ఎక్కడో దూరంగా సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటున్నారు. ఆయన తరపున హిందూపురంలో పనిచేస్తున్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య ఒకసారి బాలకృష్ణ పాత పిఏ ఓ కాంట్రాక్టర్ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. ఆ బూతులు మీడియాలో ప్రసారం కావడంతో బాలకృష్ణ ఆ పిఏని పక్కన పెట్టి మరో కొత్త పిఏని నియమించుకున్నారు. తాజాగా హిందూపురంలో మరో సమస్య వచ్చింది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మికి మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మున్సిపల్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాంటప్పుడు మున్సిపాలిటీకి పాలకవర్గం అంటూ ఒకటి ఎందుకని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి ప్రశ్నిస్తున్నారు. వార్షిక బడ్జెట్పై సోమవారం అంటే మార్చి 27న మున్సిపాలిటీలో సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కమిషనర్పై పాలకవర్గం విరుచుకుపడినట్లు తెలుస్తోంది. కమిషనర్కు చైర్పర్సన్కు మధ్య గొడవను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు బాలకృష్ణ మీద పడింది. మార్చి 31 లోపు మరోసారి మున్సిపల్ సమావేశం నిర్వహించి వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తారని తెలుస్తోంది.